ఎగిరి దూకిన ప్రతిసారి ఎదురు దెబ్బ తగలడం అంటే ఏంటో తెలుసా? ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టేందుకు అలవిమాలిన దూకుడుతో వెళ్ళడము, ఆనక అసలు ఏం చేయాలో తెలియని డిఫెన్స్ లో పడిపోవడం అనేది టీడీపీకి అలవాటుగా మారిపోయింది. బహుశా వెంజెన్స్ అనేది డ్రైవర్ సీట్ లోకి వచ్చేసి ప్రయారిటీ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది బ్యాక్ సీట్ లోకి వెళ్ళిపోతే ఇలాగే ఉంటుందేమో అని అనిపిస్తుంది. మద్యం వ్యవహారంలో ఇప్పుడు క్యూఆర్ కోడ్ తీసుకురావాలి అని చంద్రబాబు ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడం చూస్తుంటే ఏం అర్థం చేసుకోవాలి? జగన్ పాలసీనే బెస్ట్ అని చంద్రబాబు ఇప్పుడు ఇంత చేసి సర్టిఫై చేసినట్ట, లేదంటే కనుక మద్యంలో ఆల్రెడీ నకిలీలు కలిసిపోయాయి కాబట్టి అసలేంటో తేల్చేందుకు ఈ క్యూఆర్ కోడ్ తెచ్చారు అని అనుకోవాలా? ఎయిదర్ వేస్ డ్యామేజీ ప్రభుత్వానికే కదా. అసలు చంద్రబాబు హ్యాండ్లింగ్ ఇలా ఎందుకు తయారైంది? మద్యం వ్యవహారంతో ఏదో రకంగా ఆరోపణలు చేయడము, దాని మీదే రాజకీయం నడపటం అనేది 15-16 నెలలుగా కనబడుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాతేమో వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిపోయింది అంటూ పెద్ద పెట్టున ప్రచారం చేసి కొండని తవ్వి ఎలికిని పట్టినట్టుగా అయిపోయింది విచారణ వ్యవహారం. అరెస్టులు చేసిన వాళ్ళలో 90% మందికేమో ఆల్రెడీ బెయిల్ వచ్చేసింది. ఇంకో పక్కన అసలు 11 కోట్ల మద్యం సొమ్ము పట్టుబడింది అని మీడియా మొత్తం హడావిడి చేస్తే, ఏది ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎప్పుడు ప్రింట్ అయిందో లెక్క తెలుసండి, దాని మీద ల్యాబ్లో టెస్ట్ చేయించండి అని వైసీపీ అడిగేసరికి కథ మొత్తం అడ్డం తిరిగిపోవడము, ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోవడము మనం చూసాం ఆల్రెడీ. అంటే ఆ మనీ ఆర్కెస్ట్రేడు అని ఒప్పుకుందా ప్రభుత్వం? లేదంటే కనుక వైసీపీ ఆర్గ్యుమెంట్ గట్టిగా తగిలేసరికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో పడిందా? ఆ తర్వాతే కదా టీడీపీ చేసిన మద్యం ఆరోపణల వ్యవహారం అనేది సద్దుమణిగి చల్లబడిపోవడం కనపడుతోంది. అలా చల్లబడుతోందో లేదో ఇంకో పక్కన నకిలీ మద్యం డంపులు బయటపడడం, ఫ్యాక్టరీలే కనపడేసరికి అసలు రాష్ట్రం షాక్ అయిపోయి నివ్వెరపోయి చూస్తూ ఉంది. అదేంటి, ఎంతకాలం వాళ్ళ మీద కదా మద్యం ఆరోపణలు చేశారు, అసలు నకిలీ మద్యం రాకెట్ అంతా అధికార పార్టీ పెద్దల ఆధ్వర్యంలో జరుగుతోందా అనే టాక్ రాష్ట్రం అంతా వచ్చేసరికి కొత్త గేమ్ ప్లాన్ మొదలైంది. జనార్దన్ విదేశాల నుంచి పట్టుకొచ్చిన తర్వాత వైసీపీ నాయకుల మీద ఆరోపణలు చేయించటము, ఇదంతా వైసీపీ కనుసన్నల్లోనే జరుగుతోంది అని అదే పార్టీకి చుట్టబెట్టాలనే ప్రయత్నం చేసిన తర్వాత తిరిగి వ్యవహారమంతా ఇప్పుడు క్యూఆర్ కోడ్ దగ్గరకు వచ్చింది. అసలు మద్యంలో నకిలీలు లేనే లేవు, బెల్ట్ తీస్తాం, తాట తీస్తామని వార్నింగ్లు ఇచ్చేసాం కదా, మరి సురక్ష యాప్ తెచ్చి ఇప్పుడు స్కాన్ చేసిన తర్వాతే అమ్మాలి అని చెప్తున్నామంటే అర్థం ఏంటి? ఆల్రెడీ మద్యం లాటుల్లో నకిలీలు కలిసాయి కాబట్టి డిటర్మైన్ చేయడానికి తీసుకొచ్చారు అనుకోవాలా? లేదంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా నకిలీలు స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి అనే విషయం వాస్తవం కాబట్టి అర్థం చేసుకుని ఇలాంటి ఏర్పాటు చేశారనుకోవాలా? ఎయిదర్ వేస్ ఈ రెండింటిలో దేనికైనా టిక్ పెట్టుకోవచ్చు. దేనికి టిక్ పెట్టినా కానీ చాలా చిత్రంగా జగన్ వాదన నెగ్గినట్టు, జగన్నే చంద్రబాబు ఫాలో అయినట్టు. అంతే కదా. మద్యం పాలసీ విషయం వస్తే జగన్ తెలుగులో ఇంగ్లీష్లో పదే మాట్లాడిన మాట క్యూఆర్ కోడ్. Every bottle has a QR code and every bottle before it is sold is scanned. Yes. చూశారు కదా, ఈ క్యూఆర్ కోడ్ ఉండటం వల్ల అంత పారదర్శకంగా జరిగింది, అసలు వంక పెట్టడానికి లేదు అని కదా జగన్ ఇంతకాలం చెప్తూ ఉన్నారు. ఇప్పుడు తిరిగి ఇన్ని ఆరోపణలు చేసి ఇంత సినిమా నడిపించి అంతా మళ్ళీ జగన్ పాలసీ దగ్గరికే చంద్రబాబు వచ్చారు. ఇప్పుడు జగన్ అనుసరించిన విధానమే బెస్ట్ అనుకునే పరిస్థితి ఈ సురక్ష యాప్, క్యూఆర్ కోడ్ స్కాను ఆదేశాలతో ఇప్పుడు రాష్ట్రం అంతా వచ్చింది. అచ్చా, జగన్ తెచ్చిందే సోఫిస్టికేటెడ్ పాలసీ అనమాట, టెక్నాలజీ, ఇన్నోవేషను అని రకరకాల మాటలు చెప్పే చంద్రబాబు తిరిగి జగన్ పాలసీ దగ్గరికి వచ్చారు అంటే అదే బెస్ట్ ప్రాక్టీస్ అని ఒప్పుకున్నట్టే కదా అని అందరూ మాట్లాడుతూ ఉండేసరికి ప్రభుత్వమే ఉల్టా డిఫెన్స్లో పడుతోంది. ఇక్కడతో అయిపోలా. ఈ నకిలీ మద్యం వ్యవహారంలో అసలు జోగి రమేష్ దొరికిపోయారు. టీడీపీ మీడియా అంతా అదే టాపిక్ మీద గంటల కొద్దీ రోజుల తరబడి కథ నడపడం చూస్తుంటే కూడా జోగి రాసుకుంటే బూడిద రాలిందంటారే, ఆ మాట గుర్తొస్తూ ఉంది. ఓ పక్కన ఆధారాలుంటే నిరూపించండి, దేవుడి మీద ప్రమాణం చేస్తా అని చెప్పి జోగి రమేష్ ఏమో సవాల్ చేస్తూ ఉంటే, ఇంకో పక్కన రాజకీయంగా జోగి రమేష్ టీడీపీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారని, ఆ ప్రయత్నాలు బెడిసి కొట్టిన తర్వాత ఇప్పుడు పాత వ్యవహారాలన్నీ తిరగదోడి జోగి రమేష్ మీద గురిపెట్టారేమో అనే టాక్ రాజకీయాల్లో నడుస్తూ ఉంది. అవునా, జోగి రమేష్ టీడీపీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారా అంటే గౌతు లచ్చన్న సాక్షిగా ఎలాంటి అటెంప్ట్స్ జరిగాయి అనేది మంత్రి
కొలుసు పార్థసారథికి తెలుసు, ఆ మంత్రిని మందలించిన షాడో సీఎంకి కూడా ఫుల్ క్లారిటీ ఉంది. జోగి రమేష్ని అరెస్ట్ చేశారు అని అనుకున్నా కానీ వైసీపీ అమ్మయ్య భలే జరిగింది, రాజకీయంగా అటు వెళ్ళాలనుకున్నాడు, వాళ్లే లోపలేసుకున్నారు అనే ఆలోచన చేసినా చేయొచ్చేమో. ఒకవేళ అరెస్ట్ అంటూ జరిగితే గనక గతంలో చంద్రబాబు ఇంటి మీదకి దూకుడుగా వెళ్ళిపోయిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇదంతా జరుగుతోందా అనే ఆలోచన జనంలోకి వెళ్ళే అవకాశాలు కూడా ఇందులో ఉన్నాయి. అంటే ఏ రకంగా చూసినా కానీ మద్యం ఆరోపణల వ్యవహారంలో ఏది వైసీపీ మీద బనాయించిన కేసుల విషయంలో కానీ ఇప్పుడు బయటపడిన నకిలీ డంపుల విషయంలో కానీ టీడీపీ హ్యాండ్లింగ్ అంతా చిందరవందర గందరగోళం అన్నట్టుగా తయారవుతోందేమో. పూర్తిగా లాజిక్ మిస్ అయిపోయి, ప్రాక్టికాలిటీ మిస్ అయిపోయి, మీడియా బేస్డ్ ప్రొజెక్షన్స్ అంతా ఇచ్చుకోవటం వల్ల ప్రాక్టికాలిటీలో టీడీపీ తడబడి డీలా పడుతుందేమో అనిపిస్తూ ఉంది. మీరైతే ఏమంటారు? మద్యం వ్యవహారంలో చంద్రబాబు క్యూఆర్ కోడ్ పాలసీని తీసుకురావడం అనేది జగన్ని సపోర్ట్ చేసినట్టే అని సామాన్య జనం అనుకునే అవకాశాలు ఉన్నాయా?